హలో ఎవ్రీవన్. నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల పంపిణీలో భాగంగా ఒక్కసారిగా భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందడం, దాదాపు 34 మందికి పైగా భక్తులు గాయపడిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం అదే అంశంపై. తిరుపతిలో పెను విషాదం. తొక్కిసలాటలో 5 భక్తుల మృతి, అస్వస్థతతో మరో మహిళ కనుమూత. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట. రుయా స్విమ్స్ ఆసుపత్రిలో 48 మందికి చికిత్స. ఇక్కడ మనం చూసుకుంటే తిరుపతిలో జరిగిన నిన్నటి సంఘటన చాలా దురదృష్టకరం, విషాదాంతం. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా 1,00,000కు పైగా టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చాలా ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది భక్తులు తరలి రావడం, అధికారులు కూడా బాగానే ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తుంది. కాకపోతే ఏం జరిగిందంటే ప్రధానంగా అక్కడ వినిపిస్తున్న వాదన ఏంటంటే ఏదో ఒక ద్వారం దగ్గర ఒక భక్తునికి అస్వస్థ జరగడం వల్ల, అంటే గేట్లు మూసి ఉన్న క్రమంలో ఒక భక్తునికి అస్వస్థ జరగడం వల్ల ఆ సమాచారం పోలీసులకు అందింది. ఆ భక్తున్ని చికిత్సకు తీసుకెళ్ళడానికి గేటు తెరిచిండ్రు. ఆ గేటు తెరవడం వల్ల ఏమైంది, టోకెన్ల కోసమే గేటు తెరిచిండ్రేమని భక్తులు ఒక్కసారిగా దూసుకురావడం వల్ల మహిళలు, కొంచెం వృద్ధులు కానీ కింద పడి తొక్కిసలాటలో దాదాపు స్పాట్లోనే ఒక 5 మంది చనిపోయారు. చికిత్సకు తీసుకెళ్తుంటే ఒక మహిళ చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఆ అస్వస్థకు గురైన వ్యక్తికి చికిత్స కోసం గేటు తెరిస్తే వీళ్ళు టోకెన్లు ఇస్తున్నారేమని చాలా ఆతృతగా, ఇక క్రౌడ్ ఉంటే ఎట్లుంటుంది, దాదాపు 1,00,000కు పైగా టోకెన్లు అంటే దాదాపు 1,00,000కు పైననే జనాలు కూడా వచ్చింటారు, ఇంకా ఎక్కువనే వచ్చింటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఎవరి తరం కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న గేట్లు కూడా బద్దలైన పరిస్థితి. ఈ విషాదాంతం చాలా, ఎందుకంటే ఈ సంఘటన ఎప్పుడు జరగలేదు. వాస్తవంగా కూడా చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు ఇలాంటి విషాదం జరగలేదు, ఫస్ట్ టైం ఇట్లా జరగడం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే పోలీసుల వైఫల్యమా అనేది ఎవరిని చెప్పలేము. ఎందుకంటే ఆ క్రౌడ్ను మెయింటెనెన్స్ చేయడం అంత ఈజీ అయ్యే పని కాదు. ఒక వాదన ఏంటంటే ఆ గేటు తెరవకుండా ఎవరైనా పోలీసులో లేకపోతే ఎవరో వెళ్ళి ఆ గేటు దూకో లేకపోతే ఆ అస్వస్థకు గురైన వ్యక్తి దగ్గరికి ఏదన్నా ప్రథమ చికిత్స చేసింటే బాగుండనే పరిస్థితి వినిపిస్తుంది. కానీ ఏదేమైనా ఇట్లా జరుగుతుందని పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అటు ఇదే విషయంపై టీటీడీ బోర్డు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది, విషాదంతో మునిగిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక భక్తి భావనతోటి వచ్చిన భక్తులకు ఇలాంటి సంఘటన జరగడం అనేది అటు ప్రభుత్వానికి కూడా మింగుడు పడడం లేదు, అటు ప్రభుత్వం కూడా తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. టీటీడీ బోర్డు అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసులను కూడా మీడియా ప్రతినిధులు మాట్లాడిస్తుంటే చెప్పిన మాటలు చూస్తుంటే కూడా చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ తొక్కిసలాటలో చాలామందిని కాపాడే ప్రయత్నం చేసినాం. ఆ క్రౌడులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే లక్షల్లో జనం కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే తిరుపతి లాంటి దేశంలోనే చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం, దేశ విదేశాల నుంచి కూడా తిరుమల దర్శనానికి వస్తున్న పరిస్థితి. ఎందుకు ఇలా జరిగింది అనేది ప్రభుత్వం కూడా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఏదేమైనా భక్తులు దాదాపు 30 నుంచి 50 మంది దాకా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన పరిస్థితి, 6 చనిపోయినరు. దీని మీద ప్రభుత్వం కానీ అటు టీటీడీ బోర్డు కానీ పోలీసులు కానీ, అంటే అక్కడ చెప్తున్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు చెప్తున్నట్టు మేము ప్రాథమిక చికిత్స అందించడానికి అస్వస్థకు గురైన వ్యక్తికి గేటు తెరిచినాం, వాళ్ళేమో టోకెన్లు ఇస్తున్నారని వచ్చిండ్రు. ఇదే పెద్ద దురదృష్టం అయిపోయింది. ఎందుకంటే ఇట్లా ఎందుకంటే పోలీసు బందోబస్తు మాకు తెలుసు, లక్షల్లో వస్తున్నారు భక్తులు అంటే మేము ఎంత కట్టుదిట్ట భద్రత చేయాలో మాకు తెలుసు. అదేవిధంగా ఉన్నాం. ఏదో చిన్న పొరపాటు జరగడం వల్ల ఇంత విషాదాంతం చోటు చేసుకుంది. ఏదేమైనా ఎన్నో ఆశలతో వాళ్ళ కోరికలను, దైవ దర్శనానికి వచ్చి వాళ్ళ కోరికలను దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయినారనే చెప్పుకోవచ్చు.
ఏదేమైనా వాళ్లకు సంతాపం ప్రకటిస్తూ ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చనిపోయిన భక్తుల కుటుంబాలకు ఒక భరోసా కల్పించాలి. ఇక ముందు ఇలా జరగకుండా పటిష్టమైన బందోబస్తు కానీ ప్రభుత్వం ప్రీ ప్లాన్గా టీటీడీ బోర్డు కానీ ప్రభుత్వం కానీ కలిసి ప్రీ ప్లాన్గా ఇలాంటి సంఘటనలు చేసుకోకుండా చూసుకుంటే బాగుంటుందని భక్తులు చెప్తున్న వాదన. ఎందుకంటే తిరుపతి అంటే దేశములోనే ప్రత్యేకమైన టెంపుల్, దేశ విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు అటు భక్తులకు కొంత మనోవేదన గురవుతారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఇక ముందు ప్రభుత్వాలు టీటీడీ పోలీసు వ్యవస్థ కానీ కఠినమైన చర్యలు తీసుకుంటూ భక్తులకు ఎలాంటి జరగకుండా చూసుకోవాలని తెలంగాణ భక్తులు కానీ అటు ఆంధ్ర భక్తులు కానీ కోరుతున్న పరిస్థితి.